మన కోట్లింగాలు రేవండి. ఎంతటి ఆధ్యాత్మిక వాతావరణం అండి. కోట్లింగాలు రేవు అంటేనే ఆధ్యాత్మికత అండి. అదేనండి కోట్లింగ దేవాలయం కూడా ఉంది కదండి. ఇక్కడ ప్రత్యేకమైన దేవాలయం అండి. అది మొత్తం దేశంలోనే చాలా గొప్ప అది దేవాలయం అండి. ఆ ప్రాంతానికండి కోతవేడు దూరంలో అండి ఈటి స్ట్రీట్ అని పెట్టేస్తున్నారండి. మరి కమిషనర్కి మాయదారి బుద్ధి ఎలా వచ్చిందో కానీనండి. ఎంత ఆధ్యాత్మికత అండి. ఎవరైనా అండి గోదావరి పవిత్రంగా గట్టు దగ్గర ప్రముఖ దేవాలయాలు ఉన్న చోట ఎవరైనా ఇలాగా ఈ స్ట్రీట్లోనేమోనండి మళ్ళీనండి మాంసం ముక్కలు తిరుబండరాలు అమ్ముతారటండి. ఇది మరీ దారుణం కదండి. రాజమండ్రి వాళ్ళు అండి మండిపడిపోతున్నారండి. దేశం మొత్తం మీద అండి మరి నదులు ఉన్నాయి కదండి. గంగా, కృష్ణ, గోదావరి, నర్మదే. ఏ నది దగ్గర చూడండి ఇలా ఎక్కడైనా మాంసం మీద దుకాణాలు పెట్టి ఈ ట్రీట్లు పెట్టారండి. మరి మాయ రోగం అనండి మన గోదావరి పవిత్రమ్మకి, గోదావరి అమ్మకి పవిత్రతకి ఎంత చాటు వచ్చేస్తుందండి. ఏంటండి ఈ దారుణం. మరి ప్రజా ఉద్యమం రాకుండానండి కమిషనర్ గారు ఓ నిర్ణయం తీసుకుంటే మరి బాగుంటుందండి. లేదంటే అండి ఎప్పటికైనాండి వారసత్వ సంపద అనే సగం ఒకటి ఉందండి. వాళ్ళు అయితే మొత్తానికి మీరు ఆపుతారా ఆపరా అని చెప్పి కమిషనర్ని ఆయన మీద గొడవడానికి రెడీ అయిపోతున్నారండి. ఏదైనా దారుణం కదండి. గోదావరి గట్టి అందులో పవిత్రమైన కోట్లింగాల మహాక్షేత్రం అంటారండి దాన్ని. ఆ మహాక్షేత్రం దగ్గర ఇలాగా మాంసాలు అమ్మే ఈటి స్ట్రీట్లు పెట్టడం దారుణం కదండి. ఒకసారి చూద్దామని ఏం చేస్తారు కమిషనర్. మరి ఆయన నిర్ణయం మార్చుకుంటే బాగుంటుందండి. లేదంటే ఇంక మరి ప్రజలు తిరగబడతారని మరి చూద్దామని. ఇప్పటికే వాళ్ళు ఎలాగా మిగతా వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోతారో చూడండి ఒకసారి. పత్రికా సోదరులందరికీ కూడా రాజమహేంద్రి వారసత్వ సంపద కమిటీ తరఫున ఆహ్వానం తెలియజేస్తూ మరి అందరూ కూడా సభ్యులందరూ మీకు అందరు పరిచయం విషయం ఏంటంటే కోట్లింగాల గుడి దగ్గర మన కమిషనర్ గారు రీసెంట్గా ఈట్ స్ట్రీట్ పెట్టాలని ఒక ప్రపోజల్ చేశారు. మరి ఈట్ స్ట్రీట్ అన్న తర్వాత అక్కడ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కూడా అమ్మడం జరుగుతుంది. అది కొంచెం గుడికి దూరంగా కనీసం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో గుడికి సంబంధం లేకుండా, గుడి కోట్లింగాల రేవుకి సంబంధం లేకుండా కొంచెం దూరంగా ఉండేలాగా ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా కమిషనర్ని కోరటం కూడా జరుగుతుంది. మరి ఈ విషయాల మీద మన రాజమహేంద్రి వారసత్వ సమితి కమిటీ అందరూ కూడా మరి ఈవేళ తీర్మానాలకి నమస్కారం. ముఖ్యంగా ఈ స్ట్రీట్ గురించి చెప్పారు. ఇప్పుడు పేరు చెప్పి ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్ పెట్టడం జరిగారో ఈ మందుబాబులు కూడా తయారయ్యి అక్కడ కూర్చొని తాగేయడం, ఆ సీసాలు కూడా గోదావరిలో పడేసే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి అక్కడ ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది పక్కన కైలాస భూమి ఉంది. ఆ గట్టంటే కూడా కొన్ని డెడ్ బాడీలు కూడా తీసుకెళ్తూ ఉంటారు. అటువంటి ప్లేస్లో పెట్టడం అన్నది చాలా తప్పది. కాబట్టి మనం అందరం ఖండించాలి. రాజమండ్రిలో ఉన్న ప్రజలే కాదు, ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అది ఖండించి తీరాలి. వేరే ప్లేసులు చాలా ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు. కానీ గోదావరి రోడ్డుని మాత్రం ఈ పవిత్రను పాడు చేయొద్దని చెప్పేసి మనం కమిషనర్ గారిని మేము అందరూ కోరుతా ఉన్నాం. ఒకవేళ కాదు కూడదని మొండిగా చేస్తే మాత్రం మా కమిటీ తరఫున ఫర్దర్గా అక్కడ నిరాహార దీక్షలు కానీ లేదంటే ప్రజలందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి అక్కడ లేకుండా ఉండడం కోసం మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ పత్రికా ముఖ్యంగా కమిషనర్ గారు కోరుతా ఉన్నాం. అటువంటి పరిస్థితి రానివ్వకుండా చూస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. దాదాపు 30 రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మరి అక్కడ స్నానాలు ఆచరించి పిండ ప్రదానాలు చేసే కార్యక్రమం. అటువంటి ప్రాంతంలో మరి ఇక్కడ ఈట్ స్ట్రీట్ అని పెట్టి అది ఒక వ్యాపార కేంద్రంగా తయారు చేయడం అనేది సమంజసం కాదని మేము నొక్కి మొక్కాడిస్తున్నాం. మరి ఎట్టి పరిస్థితి ఆంధ్రకేసరి యోధన సమితి రాజమండ్రి వారసత్వ కానీ రాజమండ్రికి ఇప్పుడు ఏ చీటు జరిగినా కూడా ముందంటూ వచ్చి నిలబడి సంస్థ 60 ఏళ్ల సంస్థ. ఈ సంస్థ తరఫున ఇటీవల కాలంలో మున్సిపల్ కమిషనర్ గారు కోట్లింగాల రేవు ప్రాంతంలో ఒక ఈట్ స్ట్రీట్ నెలకొల్పాలని వాళ్ళ అధికార వెబ్సైట్లో ప్రకటన అయితే చేశారు. ఈట్ స్ట్రీట్ అంటే మనం ఆల్రెడీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చూసాం. మాంసాహారాలు అవి అమ్ముతూ ఆ ఈట్ స్ట్రీట్ కొనసాగుతుంది.
అక్కడ వేరు, అక్కడ మేము ఎవరికి ఎప్పుడు ఈ అబ్జెక్షన్ పెట్టలేదు. కానీ ఇక్కడ ఈ డిస్టిక్ అనేసరికల్లా పవిత్రమైన గోదావరి తీరం, అందులో కోట్లింగాల దేవస్థానం ఉన్న ప్రాంతం. సుమారు గత పుష్కరాల్లో ఒక కోట్లింగాల రేవు దగ్గర నుంచి 1.8 కిలోమీటర్ల రేవు ఒకే నది మీద ఇంత పొడుగు రేవు ఉన్నది మన రాజమండ్రిలోనే, అది గోదావరి తీరంలో. సో అటువంటి ప్రసిద్ధమైన ప్రాంతంలో ఈ డిస్ట్రిక్ట్ పెట్టి అక్కడ మాంసం విక్రయాలు చేయడం అనేది మాత్రం హర్షించదగ్గ విషయం కాదు. దీన్ని వెంటనే కమిషనర్ గారు పునరాలోచించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఒకవేళ మేము కుదరదు ఇలాగే చేస్తాం అంటే కనుక దాని పర్యవసానాలు, దాన్ని ఎదుర్కోవడాలు, లేకపోతే దాన్ని అభ్యర్థి చేయడాలు తర్వాత తరంగా మేము ఆలోచిస్తాం. ముందుగా మాత్రం కమిషనర్ గారికి మేము విజ్ఞాపన చేస్తున్నాం. అక్కడ ఈ స్ట్రీట్ పెట్టవద్దు, ఎందుకంటే పెట్టడం వల్ల ఖచ్చితంగా నాన్ వెజ్ పెట్టుకునేవాడికి, వ్యాపారస్తుడికి నాన్ వెజ్ పెట్టుకునే ఉపయోగం. మామూలుగా బజ్జీలను, మిరపకాయ బజ్జీలను అవి అమ్ముకోవడం ఉపయోగం లేదు. కాబట్టి ఈ యొక్క దాన్ని విరమించుకోవాల్సిందిగా వినమ్రపూర్వకంగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ సమితి కార్యదర్శి.